అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగారిని. శ్రీమతే రామానుజాయ నమః. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మా దశ ఇది, ఈ దశలో మేము ఉన్నాము, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ దశ, మరి ఆ తర్వాత ఆ దశలో మాకు మంచి జరిగితే సంతోషం, చెడు జరిగితే ఆ దశలో మేమేం చేయాలి అని చెప్పేసి అడుగుతుంటారండి. ముఖ్యంగా గమనించండి, 9 నవగ్రహాలలో 9 గ్రహాలకి కూడా ఒక్కొక్క గ్రహానికి ఆ దశ టైం చెప్తాను. కేతు అంటే 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, సూర్యుడు 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. టోటల్ చేస్తే 120 సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్ అండి. యాజ్ పర్ ది అస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష శాస్త్రంలో 120 సంవత్సరాలు అనేది మనిషి యొక్క జీవితం. మరి ఈ యొక్క దశలు జరుగుతున్నప్పుడు మన లగ్నము, మన నక్షత్రము, మన రాశికి ఆ దశ సరిపోతుందా సరిపోదా, ఏ విధంగా నప్పుతుందా నప్పదా, అది ఆ దశ మిత్రుడా, ఆ దశకి అధిపతి ఒకటి ఉంటాడు కదండి, మనం పుట్టిన నక్షత్రము రాశి లగ్నం ఒకటి ఉంటుంది కదండి, ఆ దశకి ఈ మనకి సరిపోతుందా సరిపోదా. మరి అటువంటి ప్రమాదమైన పరిస్థితుల్లోనండి పెద్ద పెద్ద రాజులు అడవిలో వెళ్ళి దాక్కున్నారండి. మా పాండవులు అనేటువంటి వాళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. రాముడంతటి వాడికి వనవాసం తప్పలేదండి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దశ అనేది దెబ్బ భలే కొడుతుందండి. దశ చాలా ఇంపార్టెంట్. అందుకు మీరు జనరల్గా తీసుకునేప్పుడు ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం అంటే ఇప్పుడు రాబోయే 3 నెలలు ఎలా ఉంటుందండి? మార్చికే ఇంత ఎండ ఉంటే ఏప్రిల్లో, మేలో, జూన్లో ఎలా ఉంటుందండి ఆ దశ? ఎండ సూర్యుడి దశ, సూర్యుడి యొక్క టైం అన్నమాట అది. ఆ తర్వాత జూలై నుంచి మనకు వర్షాకాలం వస్తుంది. అప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అప్పుడు అది తీసుకుంటాం. మరి ఇప్పుడు ఎండ నుంచి మనం రక్షించుకోవాలంటే, మన పిల్లల్ని రక్షించుకోవాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, ఈ యొక్క దశలో కూడా ఏ రత్నం ధరించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ విధంగా పూజిస్తే ఆ దేవుడు మనకి ప్రసన్నమయ్యి ఈ దశ మనకి గడిచిపోయి చెడు దశ అయితే ఎంతటి వాడైనా సరే, చెప్తున్నాను కదండి. మొన్న కేసీఆర్ గారి యొక్క జాతకంలో చూస్తే రాహు మహాదశ మహారాజ భోగాన్ని అనుభవించాడు. గురు మహాదశ ఎంటర్ అయింది, ఇంకేం లేదు, తగ్గిపోతుంది అక్కడ పరిస్థితి. కాబట్టి అనేక మంది అంటే ఆ జాతకంలో చెప్పినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ దశ ఏమిటో తెలుసుకోండి, దానికి ఏం పరిహారం చేస్తే బాగుంటుందో తెలుసుకుంటారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.